సినిమా టైటిల్తోనే అందరినీ ఆకర్షించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి పద్మావతి మల్లాది దర్శకురాలు. సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా కథ విషయానికి వస్తే, రామచంద్రయ్య ఆనంద చక్రపాణి ఊరిలో మంచి మనిషిగా, గాంధేయవాదిగా అందరికీ ఇష్టమైన వ్యక్తి. ఒక చెట్టుతో స్నేహం చేస్తూ ఉంటాడు. సొంత ఊరిలో ఊరి మనుషుల మధ్య ఉంటూ ప్రకృతికి దగ్గరగా ఉండడం ఇష్టపడే వ్యక్తి అతను. తన కొడుకు కూతురికి గాంధీ, సుకృతివేణి అని పేరు పెట్టుకుంటాడు. గాంధీకి తాత అంటే ఎంతో ఇష్టం. తాత పాటించే గాంధీ భావాలను, విలువలను తాను కూడా పాటిస్తూ ఉంటుంది. తోటి స్నేహితులు కూడా తప్పు చేస్తే వారికి నచ్చజెప్పుతుంది. అనుకోకుండా ఊరికి కెమికల్ ఫ్యాక్టరీ స్థాపన కోసం ఒక పెట్టుబడిదారుడి తరపున సతీష్ అంటే రాగ్ మయూర్ అనే ఏజెంట్ వస్తాడు. ఊరిలో అందరి పొలాలను తమ ఫ్యాక్టరీ కొరకు అమ్మాలని అంటాడు. అయితే అప్పటి వరకు ఊరిలో పండించిన చెరుకు పంటను కూడా తీసుకోవడానికి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా నిరాకరించడంతో వ్యవసాయం చేయడం లాభం లేదని గ్రామస్తులందరూ సతీష్కి పొలాలు అమ్మేస్తారు. కానీ ఊరిలో ఉండడానికి మాత్రమే ఇష్టపడే వ్యక్తి రామచంద్రయ్య తన పొలాన్ని ఇవ్వడానికి ఒప్పుకోడు. ఇక అప్పుడు జరిగిందేంటి? రామచంద్రయ్య పొలాన్ని కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎలా దక్కించుకున్నారు? సతీష్ రాకతో రామచంద్రయ్య కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటన ఏంటి? తాత అడుగుజాడల్లో గాంధీ ఎందుకు నడవాల్సి వచ్చింది? పరిశ్రమల పేరుతో ఊరును నాశనం చేయాలనుకున్న కెమికల్ ఫ్యాక్టరీ పన్నాగం ఫలించిందా? ఊరును, తాత చెట్టును కాపాడడానికి గాంధీ ఏం చేసింది అనేదే మిగతా కథ. ఇక విశ్లేషణ విషయానికొస్తే, ఇది రెగ్యులర్ గా కమర్షియల్ సినిమా కాదు. చాలా రోజుల తర్వాత ఒక పల్లెటూరి వాతావరణంలో ఎటువంటి రక్తపాతం, హింస లేకుండా ఒక ప్లెజెంట్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా దర్శకురాలు పద్మావతి మల్లాది ఎంచుకున్న సందేశాత్మకమైన కథ అందరినీ ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా గాంధీ పాత్రను, ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం, కథలో ఎమోషన్ పండించిన విధానం బాగుంది. ప్రతి సన్నివేశం, సినిమాలోని ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది. తొలి భాగంలో అక్కడక్కడ కాస్త స్లో అనిపించిన సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అందరి హృదయాలు హత్తుకుంటుంది. మనం పీల్చే గాలి విలువ, చెట్ల పెంపకం ఇలాంటి అంశాలు చక్కగా చూపించారు. అయితే సినిమాటిక్ గా ఎక్కడా కూడా కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో జోడించలేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా చేయటం, ఈ తరం ప్రేక్షకులకి గాంధీ సిద్ధాంతం, ఆయన భావజాలాలు చెప్పాలి అనుకోవడం అభినందనీయం. ముఖ్యంగా సినిమా చూస్తున్నంతసేపు మనం ఆ సినిమాలో క్యారెక్టర్తో ట్రావెల్ అవుతుంటాం. సినిమాలో రామచంద్రయ్యకు ఇష్టమైన చెట్టు ఊగుతుంటే దాని తాలూకా గాలి మన హృదయాలు తాకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం షూటింగ్ చేసిన ఊర్లో మనుషులతో యాక్ట్ చేయించడంతో పాత్రలు చాలా న్యాచురల్ గా ఉంటాయి. సినిమాలో తాత మనవరాల మధ్య వచ్చే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా గాంధీ, సుకృతివేణి గుండు కొట్టించుకునే సీన్తో పాటు పతాక సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, గాంధీ పాత్రలో సుకృతివేణి నటన ఈ సినిమాకి ప్రధాన బలం. ఆమె నటన ఎంతో సహజం. కీలక సన్నివేశాల్లో ఎమోషన్ సీన్లో సుకృతి నటన ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టుని తలపించింది. పాత్రకు తగ్గట్టుగా తన శారీరక భాషను మార్చుకుంది. ఆమె నటన ఈ సినిమాను వేగంగా ముందుకు తీసుకెళ్లింది. రామచంద్రయ్యగా చక్రపాణి ఆ పాత్రలో జీవించారు. గాంధేయవాదిగా, గ్రామ పెద్దగా ఆయన నటన ఎంతో బాగుంది. గాంధీ తల్లిదండ్రుల్లాగా యాక్ట్ చేసిన లావణ్య, రఘురాం ఇద్దరూ సహజ నటనతో ఆకట్టుకున్నారు. గాంధీకి స్నేహితురాలుగా నటించిన భానుప్రకాష్, నేహాల్ ఆనందులు కూడా కొత్త ఆర్టిస్టులా అనిపించలేదు. అక్కడక్కడ ఈ రెండు పాత్రలు కాస్త వినోదాన్ని పండించారు. పారిశ్రామికవేత్తకు ప్రతినిధిగా సతీష్ పాత్రలో రాగ్ మయూర్ నటన అభినందనీయం. ఇక ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా న్యాచురల్ గా ఉంటుంది. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే, శ్రీజిత, విశ్వ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. కథ మూడ్కు తగ్గట్టుగా కూడా సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక నేపథ్య సంగీతం బాగుంది. అచ్చ తెలంగాణ మాండలికంలో సంభాషణ ఉండడం సినిమాకి చాలా ప్లస్ అయింది. గ్రామీణ వాతావరణంలో పచ్చదనం ప్రాముఖ్యత, అభివృద్ది పేరిట జరిగే విధ్వంసం, గాంధీ సిద్ధాంత అంశాలు ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంది. ఎటువంటి హింస, రక్తపాతం లేకుండా ఆహ్లాదకరంగా సాగిపోయే ఈ సినిమాను అందరూ తమ పిల్లలతో కలిసి చూసే విధంగా ఉంది. కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా వచ్చే ఇలాంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందితే మరిన్ని సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా చాలా బాగుంది.